ఫామ్ అండ్ ఎస్పెషలీ డిజిటల్ ప్లాట్ఫామ్ని అందరూ ఇంత చక్కగా వాడుకుంటూ ఎదుగుతున్నారు. ఇది విని నాకు చాలా ఆనందం వేసింది. బట్ దీనికంటే ఎక్కువ నేను నా గురించి సగమే చెప్పారు. నేను ఎస్పీ సైబర్ క్రైమ్ తెలంగాణ పోలీస్లో. సో డిజిటల్ అనగానే నాకు ఫస్ట్ గుర్తొచ్చింది అరే హౌస్ ఏ పార్మి, రైట్? సో మీ మంచి మూడ్ని పాడు చేయకుండా నేను ఒకటి చెప్పాలని అనుకుంటున్నాను. బీ సేఫ్, బీ అవేర్. మీ అందరికీ తెలుసు ఎంత కష్టపడితే మీరు ఈ స్టేజ్కి వచ్చారో. లైఫ్ ఈజీ అన్నది ఉండదు, షార్ట్ కట్ ఉండదు. మీరు కష్టపడితేనే మీకు ఫలితం వచ్చింది. ఇక్కడ వరకు వచ్చి మీకు అది తెలుసు, కష్టంకే ఫలితం ఉంటుంది. సో ఈ షేర్లో పెట్టండి, ఈ దీనిలో పెట్టండి, 10 మంది మెంబర్లను జాయిన్ చేస్తే మీకు ఇంత వస్తుంది, ఇలాంటి స్కీమ్లకి పడకండి. మీరు కష్టపడి సంపాదించిన డబ్బు మీ ఎదుగుదలకి పనికి రావాలి తప్పితే ఇంకొకరి ఎదుగుదలకు కాదు. ఇది మర్చిపోకండి. అండ్ హార్డ్ వర్క్ ఆల్వేస్ పేస్ అండ్ దేర్ ఆర్ నో షార్ట్ కట్స్. లైఫ్లో షార్ట్ కట్ అన్నదే ఉండదు. ఏదైనా సరే స్కూల్స్ నుంచి చూస్తే, ఇక్కడ పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి స్కూల్ నుంచి చూస్తే డబుల్ ప్రమోషన్ ఉంటుంది, కానీ ఎల్కేజీ నుంచి 10th ఎవరు రాయరు కదా. మీరందరూ కూడా ఇప్పుడు మీ అవార్డ్స్ అశ్లేష గారు చెప్పారు, ఒక స్టేజ్ నుంచి ఒక స్టేజ్కి వస్తారే కానీ ఫస్ట్ వచ్చి 1 crore తీసుకోరు, రైట్? సో ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్ హ్యాస్ స్టెప్స్, అది మరవకండి. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్, మీ కష్టాన్ని మీరు నమ్మండి. మీరు ఏం నేర్చుకుంటున్నారు, ఆ నేర్చుకున్న దాన్ని ఎలా ఉపయోగించాలి, ఎలా 10 మందికి ఉపయోగపడాలి, అండ్ మీరు దాని నుంచి బెటర్ ఎట్లా అవ్వాలి అన్నది ఆలోచించండి తప్పితే ఎవరో ఏదో పెట్టారు, ఎవరో రీచ్ అయిపోయారంట, ఏదో వాట్సాప్ గ్రూప్లలో ఏదో దీనిలలో వచ్చి చూసి అనవసరమైన ఇన్వెస్ట్మెంట్లు, దీంట్లో 1000 రూపాయలే అంట, ఈరోజు 1000 పెడితే రేపటి కల్లా 10,000 అయిపోయాయని వాడు స్క్రీన్ షాట్లు పెడతా ఉంటాడు. ఇవన్నీ చూసి నమ్మకండి. ఎంతటి మనిషి అయినా సరే, అంటే రేపు పొద్దున నేను వచ్చి ఇలాంటి ఒక స్కీమ్ ఉంది ఆ ఇన్స్టాగ్రామ్ రీల్లో, ఎందుకంటే ఈరోజు మీకు తెలుసు, మీకే తెలుసు ఏఐ ఎంత బాగా వాడుకోవచ్చు. సో నేను ఇక్కడ ఇది మాట్లాడుతున్నది మార్ఫ్ చేసి ఈ స్కీమ్లో పెట్టండి, మా దాంట్లో జాయిన్ అవ్వండి, నేను ప్రమోట్ చేస్తున్నాను, నేను వాడుతున్నాను, మీరందరూ కూడా బాగుపడండి అన్నా కూడా నమ్మకండి. అలాంటివి జరగవు. ఇది జీవితం కదా. ఈ జీవితంలో కష్టపడితేనే మనకు ఫలితం వస్తుంది, అది మనందరికీ తెలుసు. మరి 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 గుర్తుపెట్టుకోండి, మీ కష్టార్జితం మీ స్వార్థంకి మాత్రమే వాడుకోండి. ఇంకొకళ్ళ స్వార్థానికి మీరు బలి కాకండి. అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ. ఇంతమంది మోటివేటెడ్ ఉమెన్, ఎంపవర్డ్ ఉమెన్ చూసి చాలా ఆనందంగా ఉంది. అండ్ ఐఎమ్ రియలీ గుడ్ వర్క్ అశ్లేష గారు, యు ఆర్ డూయింగ్ అ వెరీ గుడ్ వర్క్. అండ్ టీమ్, obviously digital mahila team or country, and I wish you each one of you all the best. Thank you. చెప్పాను. సో యాజ్ పార్ట్ ఆఫ్ సైబర్ క్రైమ్ ఇనిషియేటివ్ మేము చాలా ఎక్కువ పోస్టర్స్ చేస్తూ ఉంటాం. లిటరల్గా అంటే తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో వాట్సాప్ ఛానల్ కూడా ఉంది. మీరు ఎవరైనా చెక్ చేస్తే రెగ్యులర్ పోస్ట్ ఉంటాయి. రెగ్యులర్గా అంటే మీకే ఇప్పుడు ఏఐ మీరే కాదు, మేము కూడా వాడుతున్నాము. బట్ దెన్ పోస్టర్స్ వాటికి కాదు, సరే క్యాన్వా అవి వాడదాం, పోస్టర్కి అదే చేయాలి. బట్ అది కాకుండా కూడా వాట్ వి యూజ్ ఈస్ ట్రెండ్స్ ఎట్లా ఉన్నాయి అంటే ప్రతి వారము 2 వారాలు అంటే మా ట్రెండ్స్ అనాలిసిస్ ఎట్లా ఉంటుంది. ఎవ్రీ వీక్ మండే టు సండే, మళ్ళీ మండే మార్నింగ్ నాకు అప్డేట్ వస్తుంది. దాని 15 రోజులకు ఒకసారి, నెలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి, ఇట్లా కంటిన్యూస్ మేము అనాలిసిస్ నడుస్తూనే ఉంటుంది. ఆబ్వియస్గా నంబర్స్ ఎక్కువ కాబట్టి మాకు ఏఐ వాడక తప్పదు అనాలిసిస్కి. ఎక్సెల్ అండ్ ఏఐ ఈజ్ ది ఓన్లీ టూల్. సో ఇది వాడుతూ నాకేం తెలుస్తుంది అంటే కంట్రీలో అండ్ తెలంగాణలో, బికాజ్ నేను తెలంగాణకి సంబంధించిన ఇది కాబట్టి, బట్ దెన్ తెలంగాణ అండ్ తెలుగు స్టేట్స్ రెండు కూడా సిమిలర్ ట్రెండ్ చూపిస్తాయి. మీరు అందరూ చాలామంది ఎక్కడి నుంచి ఉన్నా తెలుగు స్టేట్స్ సిమిలర్ ట్రెండ్స్ ఉంటాయి.
సో మొత్తం కంట్రీలో మనకి తెలంగాణలో ఉన్న సిస్టమ్ ద బెస్ట్. మొత్తం కంట్రీ మనల్ని మన వైపు చూస్తుంది. ఇలాంటిది బికాస్ మనకి తెలుగు వాళ్ళకి అదొక ఏమంటారు టెక్నాలజీ పిచ్చి. ఫస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్లు కుప్పలుగా చేసుకుంది కూడా మనమే. సో మనకు ఆ టెక్నాలజీ పిచ్చి. సో అంటే బేసిక్ కదా మనం. సో దట్ ఈస్ హౌ వి ఆర్. సో ఈ ట్రెండ్స్ని అనలైజ్ చేస్తూ ఏమి అవుతుంది, ఏ క్రైమ్ పెరుగుతుంది, ఎలా ఇప్పుడు నడుస్తున్నది ఏంటి. సింపుల్ ఇది, మీరు ఎంతమంది హైదరాబాద్ నుంచి వచ్చి ఉంటారు, మెట్రో పిల్లర్స్ మీద డబుల్ బెడ్రూమ్ ఇందిరమ్మ ఇల్లు అని పోస్టర్స్ ఉన్నాయి చూసారా? 2 days ago మీకు దానిలో స్కామ్ వచ్చింది తెలుసా? మనమే కాదు, స్కామ్స్టర్స్ కూడా చూస్తున్నారు, రైట్? సో దట్ ఈస్ హౌ వి అనలైజ్. ఎట్లా వస్తుంది, ఏం ట్రెండ్కి ఎలా వాడుతున్నారు. అండ్ దెన్ మనకి ఇప్పుడు మన తెలుగు స్టేట్స్లో జరుగుతున్న సర్ ఎక్సర్సైజ్ ఉంది కదా, మన ఓటర్ రివిజన్. దాని మీద గూగుల్ ప్లే స్టోర్లో దొంగ యాప్లు పెట్టారు. సో దట్ ఈస్ ద ప్రివలెన్స్ ఆఫ్ సైబర్ క్రైమ్. ఏ ప్లాట్ఫామ్ సేఫ్ కాదు. నేను గూగుల్ ప్లే స్టోర్ నుంచే డౌన్లోడ్ చేసుకున్నా అంటారు, బట్ మరుక్షణం ఇంకోటి ఉంటుంది అక్కడ. మనం తీసేస్తానే ఉంటాం, బట్ మరుక్షణం ఇంకొకటి తయారవుతుంది. ఏఐ తోటి కోడ్ రాయడం కూడా అంతే ఈజీ అయింది కాబట్టి